ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేస్తూ అభిమానుల్ని నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచుల్లో 6 ఓడి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. అయితే చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ జట్టు మెగా వేలంలో ఓ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ను దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడిందని, కానీ కొనుగోలు చేయలేకపోయిందని చెప్పాడు. గుజరాత్ టైటాన్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సాయి కిషోర్ ప్రదర్శన తనను బాగా ఆకట్టుకుందని తెలిపాడు హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరీ. కిషోర్కు మంచి భవిష్యత్తు ఉంది, అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. మెగా వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు బాగా ప్రయత్నించాం, చాలా దగ్గర వరకు వెళ్ళాం. అతడు మా జట్టులో ఉండాలని కోరుకున్నాం. పరిమిత ఓవర్ల క్రికెట్లో మంచి బౌలర్కు కావాల్సిన అన్ని లక్షణాలు అతడిలో ఉన్నాయి. బంతిని బాగా స్పిన్ చేయగలడు, పేస్ మార్చగలిగే సామర్థ్యం ఉంది. బ్యాటింగ్ పిచ్లపై కూడా అతడు మంచి ప్రదర్శన చేశాడు అని వెట్టోరీ పేర్కొన్నాడు. కాగా మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించి కిషోర్ను 2 కోట్లకు దక్కించుకుంది. అయితే ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీశాడు సాయి.